ఇప్పుడు స్వర్ణ రజిత రత్నభరణ సంక్షేమ సంఘం కొరుట్ల అందరూ గోల్డ్ స్మిత్స్. వీళ్ళు కొరుట్ల, మెట్పల్లి, జగిత్యాల వ్యాపారాలు చేసుకుంటున్నారు దశాబ్దాలు. బయట వాళ్ళు ఎవరు వచ్చి ఇక్కడ పెట్టొద్దు, షాపు పెట్టేది ఉంటే వాళ్ళ అసోసియేషన్స్ రూల్ ప్రకారం వాళ్ళ ఒక గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక తుర్కోడు బైన్సాకెళ్ళి వచ్చేసి పెద్ద షోరూమ్ పెడుతుంది. ఆల్రెడీ ఈ మధ్య రెండు కుటుంబాలు, మన గోల్డ్ స్మిత్ కుటుంబాలు సూసైడ్ చేసుకున్నారు మన ప్రాంతంలో. ఇప్పుడు నేను ఎస్పీకి మాట్లాడితే, జగిత్యాల ఎస్పీకి, ఆమె ఏమంటుంది, లీగల్గా చూస్తాము అంటది. లీగల్గా చూడండి, వీళ్ళకు కూడా ఒక అసోసియేషన్ ఉన్నది, వాళ్ళు కూడా వ్యాపారాలు చేసుకోవాలా. ఎట్లయితే మీరు తుర్కోళ్ళ ఫ్రూట్స్ మార్కెట్లు కాపాడుతున్నారో, పూల మార్కెట్లు కాపాడుతున్నారో, బైన్సాల హిందువుల్ని తరిమేస్తూ ఉంటే మీరు తుర్కోలను కాపాడుతున్నారు, అట్లా ఈ అసోసియేషన్ కూడా కాపాడమని రిక్వెస్ట్ చేసిన ఆమెకి ఆన్సర్ నచ్చనట్టున్నది. నచ్చినా నచ్చకున్నా మనమందరము కొరుట్ల పట్టణం కానీ ఎక్కడైనా కానీ కళ్ళు తెరుచుకోవాలి. వ్యాపారాలు పోతున్నాయి, చేతులకి వెళ్ళి వృత్తులు పోతున్నాయి, పూలు పోయినాయి, పండ్లు పోయినాయి, కట్టుకోళ్ళందరూ పోయి కురేషీలు వస్తున్నారు. కాబట్టి సమాజం కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నేను ఎస్పీ గారి దగ్గర పంపుతున్నాను. ఆమె ఏ రకంగా హ్యాండిల్ చేస్తుందో ఇష్యూని. ఎవడు పడితే వాడు వీళ్ళు కాపాడుతున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు పెంచుతూ ఉన్నారు, హిందూ వ్యతిరేకలని అడ్డగోలుగా పెంచుతూ ఉన్నారు, హిందువుల్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఇది ఒక జాగాలో లేదు. ఇది మరి ఏమైంది మేడం, మీ లీగల్ గైడ్లైన్స్ మరి బైన్సాకెళ్ళి హిందువుల్ని తరిమేస్తుంటే మీరు కళ్ళు మూసుకురాని అడిగిన. ఇక్కడ కాపాడతారు, అక్కడనేమో హిందువుల్ని వ్యతిరేకిస్తారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది పరిస్థితి. ఈ మధ్య ఈ మేడం ఇంతకుముందు మంచిగానే ఇచ్చు, అక్కడ పోయినప్పుడు సెక్యూరిటీ ఇచ్చు. ఈ మధ్య రాళ్ళు కొట్టే ప్రయాణం చేస్తే ఎమ్మెల్యే ప్రెషర్ పెడితే ఆ రోజు ఇయ్యరు, ఆ రోజు తక్కువ ఇస్తారు. అట్లున్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా రాష్ట్రంలో. చూస్తాం మేము కూడా. ఇంకా 3 నెలలు 4 నెలలు నడుస్తుంది. దాని తర్వాత కల్వకుంట్లో బొక్కలాగా అయినాక అప్పుడు తెలిసి వస్తుంది ఆఫీసర్లందరికీ. కళ్ళు తెలుసుకోవాల్సిన సమాజం, హిందూ సమాజం కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం చాలా అవసరం ఉన్నది. లేకపోతే మటుమాయం అవుతాం 10-20 ఏళ్ళలో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.